దండం పెడతాను. దయచేసి ఎవరు వచ్చినా నమ్మకూరి ఇవాళ మీకు పల్లెల్లో ఎట్లా కుప్ప చేసి అక్కడిక్కడ అది చేసి నేను ఇది చేస్తా అది చేస్తా అంటాడా. అక్కడ ఇక్కడికి వచ్చి మీకు హాస్పిటల్ ఇచ్చినా నేను ఇక్కడ ఇది ఇచ్చినా నేను అది ఇచ్చినా అంటాడు. మీకు పోలేకపోతే నేను తీసుకుంటాను. నమ్మకూరు ఎవరి మాటలు నమ్మకూరు. దయచేసి దండం పెడతా. ఏ పనులు ఉన్నా మీకు అన్న మాకున్నాడు, అన్నతో పాటు మేమున్నాం, మీతో పాటు మాతో పాటు మీరుంటే మీకు ఏ పనున్నా చేసి పెడతాం. దయచేసి దండం పెడతానా. ప్రతి ఒక్కరు ఓటుకు అజయ్ గురి మన వీరపాలు గెలుతాను. గెలిచే ఓటుకు వేస్తేనే పంచబడి తప్ప వేరే ఓటుకి దయచేసి అందరికి దండం పెడతాను. అందరికీ దయచేసి కాళ్ళు పెడతాను, మీ దండం పెడతాం. అత్త ఎక్కువ మాట నమ్మకూడి ఈ ఒక్కసారి మాత్రం వీరపాలు ఓడిపోయాడు కాబట్టి ఈసారి మళ్ళీ గెలిపించి చెప్తే అన్న మన ఊరిని సస్యశామలం చేసి ఏ నిధి ఉన్నా తెచ్చడానికి ముందుంటాడు కాబట్టి వీరపాలను అత్యధిక పెడతాను గెలిపించాలని అందరినీ అందరికీ అంటే మన ఊరికి నిధులు ఏదైనా మా అన్న తీసుకొస్తాడు. దీపాలు గెలిపించే విషయంలో మీరందరూ కలిసికట్టు ఉండి అందరూ ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నన్ను సర్పంచ్గా అవకాశం ఇచ్చి బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కల్పిస్తూ మన బీసీలకు 42 రిజర్వేషన్ కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా కాంగ్రెస్ పార్టీకి ఊరి కోసం మీకు ఏం కావాలన్నా నిర్మిస్తానని నాకు గట్టి నమ్మకం ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రోత్సహించడంతో నేను ముందుకు రావడం జరిగింది. అన్న మాకు ముందుగా మా గంగపుత్రులకు మరియు ముందులకు సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా చేపపిల్లలు పోసినప్పుడు సంబంధించి దానికి సంబంధించినగాను ఆ చేప పిల్లలు వేయడం జరుగుతుంది. కానీ ఆ చేప పిల్లలు పైకి వెళ్ళడం జరుగుతుందన్న. దయచేసి ఆ జాలికి సంబంధించి మాత్రం కంపల్సరీ మీరు బండి కావాలన్నా. ఇంకా మిగతా మా గ్రామ పంచాయతీ వద్ద నుండి డాంబర్లు లేదన్నా ఇక్కడ బస్సులు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుకునే వెళ్తారన్నా. ఎందుకంటే మా ఊర్లో నుంచి ఖచ్చితంగా బస్సు పోవాలి. కాకపోతే ఒక 5-6 స్టాప్లు ఉంటాయి. ఆ స్టాప్లో గ్రామ పంచాయతీ నుంచి ఎస్సీ కాలనీ వరకు మొత్తం నిందలు ఉన్నాయన్న. ప్రతి ఒక్కరు తిట్టుకునే అవుతున్నాం మా విలేజ్లో. దయచేసి ఒక్కటి మాత్రం కంపల్సరీ కావాలన్నా. ఇంకొకటి కమ్యూనిటీ వాళ్ళకి వచ్చేసి నాద సంఘము మరియు కుమార సంఘము నాదగాని సంఘాలకు సంబంధించి వాళ్ళకి కేసు ఉందన్నా. కాకపోతే వాళ్ళకు పనులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. దయచేసి మేము మాట ఇవ్వడం జరిగింది. నాద సంఘానికి కూడా ఇవ్వడం జరిగిందన్న. మిగతా వచ్చేసి మా గౌడ సోదరులకు పెండింగ్ బిల్లు ఉందన్నా. తెలంగాణ సంఘానికి సంబంధించి పెండింగ్ బిల్లు ఉందన్నా. అది కూడా 10 లక్షలు ఉందన్నా. దయచేసి అది కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నామన్నా. ఎందుకంటే మేము హామీలు ఇస్తూ మీ మీద నమ్మకంతో ముందుకు పోతున్నామన్నా. దయచేసి మీ మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారు. మిగతావి కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తూ పోల్స్ కానీ లైటింగ్స్ కానీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా సీసీ రోడ్లు కానీ మరియు ఇందిరమ్మ ఇల్లు కానీ మెయిన్గా వచ్చేసి అన్న వృద్ధులకు సంబంధించి దాదాపు 200 పైనే మాకు పెన్షన్స్ రాలేదన్న. ఇంకా చాలా మంది పెన్షన్స్ ఉన్నాయన్న. హ్యాండిక్యాప్డ్కి సంబంధించి పెన్షన్ కావాలన్నా. చాలా మందికి సైకిల్స్ మరియు బ్యాటరీ సైకిల్స్ కూడా కావాలన్నా. దయచేసి మీ మీద నమ్మకంతో ప్రభుత్వం మనవి ఉన్నాయి కాబట్టి వీరపాలు గెలిపించుకుంటే మా విలేజ్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో జనాలు ఉన్నారన్న. ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అన్న. దయచేసి మా గాడు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలన్నా. దయచేసి దయచేసి మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఏడాది అభివృద్ధి ఏంటో చూపిస్తానన్నా. దయచేసి యువతకు ఒక్క అవకాశం ఇవ్వాలని చేతులారా Thank you.
బయలెల్లి వస్తుండు వీపాలన్నా ప్రతి పౌరుని గొంతుగా వీపాలన్నా ప్రగతి పాట లేయగా కదిలిందన్నా ప్రజాసేవ చేయగా కదిలిందన్నా